సార్ ఇంకా చెయ్యి నొప్పి కాలు నొప్పి ఏంటి సార్? 5 రూపాయలకే మన శాస్త్రి బాంబు దొరుకుతుంటే. దుబ్బాక మండలం హబ్సిపూర్ గ్రామంలో మొన్న 20వ తారీఖు నాడు ఉదయం బట్ లక్ష్మి అనే మహిళ ఇంటి ముందు వాకిలి ఊడుస్తుండగా గుర్తు తెలియని 2 వ్యక్తులు ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు పుస్తల తాడును ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నించిన కేసు విషయంలో బట్ లక్ష్మి ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినాము. అందులో 2 వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ద్వారా వారిని గుర్తించగా వారు హబ్సిపూర్ గ్రామానికి చెందిన జోగు ప్రవీణ్, జోగు భాను అనే 2 వ్యక్తులుగా గుర్తించాము. వారిని పరారీలో ఉన్నటువంటి వారిని ఈరోజు పట్టుకొని విచారించగా వారే ఈ యొక్క నేరాన్ని చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది. ఇందులో మహిళా మెడలో నుండి పుస్తల తాడును ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నం చేసినటువంటి విషయంలో ఈరోజు వారిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచినాం. ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేయనిది ఏమనగా గుర్తు తెలియని అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మరి మీ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా లేదంటే అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా సంచరించినట్లయితే డయల్ 100 ద్వారా పోలీసుకు సమాచారం ఇవ్వాలి. మరియు ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇంట్లో విలువైన వస్తువులు ఉంచి వెళ్లకుండా వాటిని ఏదైనా సేఫ్ ప్లేస్లో లేదంటే బ్యాంకులో మరి ఏదైనా ఇతర భద్రత గల ప్రదేశాల్లో ఉంచి వెళ్ళగలరని మనవి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.